హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కేవో మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. పెద్ద రన్ టైం ఏం కాదు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ అనమాట. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల ఫైటింగ్ అయితే దూరం వెళ్ళిపోతాడు. బట్ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా తన లైఫ్ లోకి అయితే ఒక బొడ్డోని కాపాడాల్సిన మిషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అసలు ఆ బొడ్డోడు ఎవడు, ఎందుకు కాపాడాలి అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అవాయిడ్ చేసండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ మూవీ భయ్య. కేవలం యాక్షన్ బ్లాక్స్ కోసం చూద్దాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే ఫస్ట్ ఒక 15 నిమిషాలు సెటప్ చేసుకోవడానికి వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కి చాలా సింపుల్ గా తేల్చేస్తారు. అది నాకు కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మూవీ బాగుంది అంతే భయ్య. అంతకు మించి అయితే నాకు మూవీలో ఏం వర్కౌట్ అవ్వలేదు. అంటే యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, వాటి కోసమే చూడమంటున్నాను నేను కూడా. బట్ ఇంకా అన్ని మూవీస్ లో చూస్తున్నదే కదా, యాక్షన్ బ్లాక్స్ కోసం మూవీ చూడమన్న కామన్ అయిపోయింది. సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ అయితే కొంచెం రా అండ్ రస్టిక్ గా ఉంటుంది అండ్ కొంచెం క్లీన్ గా ఉంటాయి అనమాట. వాటి పరంగా నాకు కొంచెం వర్కౌట్ అయింది. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, ప్రెడిక్టబుల్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో చూస్తున్నదే. వాళ్ళు తీసుకున్న సెటప్స్ కానీ అండ్ ఆ ట్రూప్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా మూవీస్ లో చూసేసిన రొటీన్ ఉంటుంది అనమాట. కొత్తగా అయితే ఉండదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కానీ, గ్రిప్పింగ్ మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు భయ్య. ఓన్లీ ఆ కిల్లింగ్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకున్నారు అంతే. స్టోరీ పరంగా చాలా థిన్ స్టోరీ లైన్, పెద్ద సూపర్ ఏం కాదు. అండ్ ప్రిడిక్టబుల్ ట్రూప్స్ ఏది వర్కౌట్ అవ్వదు. పెద్దగా ట్విస్ట్లు కూడా ఏం రాసుకోలేదు, ఏదో ఒకటో రెండో పెట్టుకున్నారు కానీ అవి కూడా గెస్సింగే. స్టార్ట్ అంటే మూవీ మొత్తం కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. కొత్తగా ఏదో ఫ్రెష్ మూవీ చూసామన్న ఫీల్ అయితే రాదు భయ్య మీకు. కేవో అన్నారు కదని చెప్పి ఏదో బాక్సింగ్ ఛాంపియన్షిప్, ఎంఎంఏ ఛాంపియన్షిప్ ఇలాంటివి నడుస్తానైతే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ ఒక స్టార్టింగ్ ఒక 10 minutes ఫైట్ ఉంటుంది అంతే. దాని తర్వాత అంతా కూడా పర్సనల్ లైఫ్ స్టోరీ నడుస్తుంటుంది. సో ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ యాక్షన్ బ్లాక్స్ కోసం చూద్దాం అనుకుంటే మూవీ చూడండి. టైం పాస్ ఏం లేవనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి, లేదంటే అవాయిడ్ చేసండి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ మూవీ అంతే. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక కిస్సింగ్ సీన్ ఉంటుంది. అన్ని కూడా కిల్లింగ్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్, వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. మరి వాటి పరంగా ప్రాబ్లం లేదనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.